నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు వైబీఎస్ఎస్ గిరిరావు గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే అమ్మా. రేపే ఈ సంవత్సరంలో వచ్చేటటువంటి మొదటి ఏకాదశి, చైత్ర శుక్లపక్ష ఏకాదశిని కామద ఏకాదశి అని పిలుస్తారు అని చదవటం జరిగింది. మరి కామద ఏకాదశి పేరుని సార్థకం చేసుకుంటూ మన కామ్యాలను నెరవేరుస్తుందా? అసలు ఈ ఏకాదశిని ఎలా వినియోగించుకోవచ్చు? ఇందులో ప్రధానంగా ఏకాదశులన్నీ కూడా పర్వదినాలు. అంటే ఏంటంటే మనకి 12 కాదు 24 ఏకాదశులు కూడా ప్రతిదానికి ఒక ప్రాశస్త్యం ఉంది, ఒక నామం ఉంది. యాక్చువల్గా కొంతమంది ఏంటంటే ఏకాదశి వ్రతం అని చేస్తుంటారు. ఏకాదశి వ్రతం అంటే ఏంటంటే ప్రతి ఏకాదశికి కూడా, అంటే ఆ ఏకాదశి స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండింగ్ దాకా కూడా ఆహారం, సాలిడ్ ఫుడ్ ఏమీ తీసుకోకుండా నియమంగా ఉండగలిగితే, అంటే ఏంటంటే మనకి బ్రాహ్మణులకు చెప్తారు గాయత్రి మంత్రం చేస్తే అంతకు మించింది అల్టిమేట్ అని. అంటే ఈ రోజు చెయ్యాలా, ఇట్లా రకరకాల క్వశ్చన్లు వస్తూ ఉంటాయి. అలా కాదు, గాయత్రి అనేది ఈజ్ డ్యూటీ. కరెక్ట్. అంటే రోజు అన్నం తినాలా అంటే ఎంత ముఖ్యమో, రోజు ఊపిరి పీల్చుకోవాలా అంటే ఎంత ముఖ్యం అంటే మీకు అంటే కొన్ని చెప్పకూడదు. కానీ నాకు లైఫ్లో జరిగింది, మా నాన్నగారు చనిపోయినప్పుడు మామూలుగా 10వ రోజు దాకా మైలు ఉంటుంది మనకి. ఉన్నప్పుడు ఏంటంటే మైల్లో నేను రోజు కూర్చొని సంధ్యావందనం చేసుకునేవాడు, పంచభద్ర ఉద్రాణ పెట్టుకుని. ఈ వచ్చిన వాళ్ళు అంటే బంధువర్గం తెలియని వాళ్ళు, ఏంటమ్మా మైల్లో ఉండి పిల్లాడు ఏదో పూజలు చేస్తున్నాడు అంటే, నేను చెప్పింది ఏంటంటే నేను పితృకార్యం చెయ్యాలి అంటే నాకు అర్హత ఉండాలి. అర్హత ఉండాలంటే 7 సంధ్యలు గనక వార్చకుండా ఉంటే అర్హత కోల్పోయి మళ్ళీ ఉపనయనం చెయ్యాలని కూడా ఉంది గట్టిగా మాట్లాడితే. అంటే నాకు గాయత్రి మంత్రం యజ్ఞోపవేతం వేసిన తర్వాత నేను సంధ్యావందనం చేస్తేనే వైవాహకానికి ఎలిజిబుల్, స్నాతకానికి ఎలిజిబుల్, పితృకార్యానికి ఎలిజిబుల్, ఎలిజిబుల్ కావాలి అంటే కృతజ్ఞతగా బతకూడదు కదా మనం. క్వాలిఫైడ్. నేను క్వాలిఫైడ్ అంటే పితృకార్యం చెయ్యాలంటే నేను సంధ్యావందనం చేస్తేనే ఎలిజిబుల్. అందుకని ఏంటంటే నేను సంధ్యావందనం చేయకుండా యజ్ఞోపేతం తీసుకెళ్ళి గోడ కొక్కానికి తగిలిచ్చేసేసి నేను వచ్చి పితృకార్యం చేస్తానంటే అది వాస్తవం చెప్పాలంటే శాస్త్ర ప్రకారం నిష్ప్రయోజనము. కరెక్ట్. అయితే శౌచంలో కూడా ఖచ్చితంగా చేయాల్సిన సంధ్యావందనం. అందుకని ఇందులో మీకు ఏకాదశి వ్రతంలో చెప్పింది ఏంటంటే, ఇలా బ్రాహ్మణులకి ఏదైతే గాయత్రి మంత్రం చెప్పారో ఏకాదశి వ్రతం అనేది ఎవరైనా సరే ఎవరైనా ఆచరించగలుగుతూ, ఏ పూజలు చేసినా ఏ వ్రతాలు చేసినా అల్టిమేట్ గా అంటారు సరే, అంటే ఇది చేస్తే ఇంకేది చేసినా గానీ అన్నిటి ఫలితం వస్తుందని ఏది చెప్తారో ఏకాదశి వ్రతానికి అది చెప్పారు. ఈ ఏకాదశి వ్రతం సింపుల్ ఏంటంటే సాలిడ్ ఫుడ్ తీసుకోకుండా ప్రతి ఏకాదశికి ఉండగలిగితే, అంటే ఏంటంటే లంకణానికి ఉపవాసానికి డిఫరెన్స్ ఉందమ్మా. లంకణం అంటే బలవంతాన ఆకలిని ఆపుకుని ఉండటాన్ని లంకణం అంటారు. ఉపవాసం అంటే ఉపవసించి ఆయనలో, ఆయన జపాల్లో, ఆయన మాటల్లో, ఆయన పూజల్లో లీనమైపోయి ఆకలిని మర్చిపోయి, అంటే మీకు గట్టిగా మాట్లాడితే కొన్ని చెప్పచ్చో చెప్పకూడదు కానీ మనకి ఇష్టమైన హీరో సినిమా రిలీజ్ అవుతున్నప్పుడు, లేకపోతే ఎలక్షన్ రిజల్ట్ వస్తున్నప్పుడు ఇంట్లో శ్రీమతి పిలుస్తుంటది, ఏమండి భోజనం టైం అయిందని. ఆ టీవీను ఆ రిజల్ట్ ఎన్ని ఓట్లు వచ్చినాయి, ఎవరు గెలిచారే, ఎలా అంటే మనం ఆకలిని మర్చిపోతా ఉంటారు కదా. ఆకలిని మర్చిపోయే స్థితి అందరికీ అనుభవం ఉంది. కాకపోతే అది భగవద్ ధ్యానంలో మర్చిపోతే అది ఏకాదశి వ్రతం అంటారు. ఇందులో కామద ఏకాదశి అంటే ప్రధానంగా చెప్పాల్సింది ఏంటంటే, ఈ కామము మీన్స్ ఏంటంటే మళ్ళీ అది కూడా ఏంటంటే, ఈ కామద ఏకాదశి ఏంటంటే కామము అనగానే ఏంటంటే మనకి ప్రేమ అంటే ఎలా అయితే వక్రీకరించబడిందో అంటే జనరల్ గా ఏంటంటే ప్రేమ అనేది అంటే నేటి యూత్ కి అర్థం కావాలంటే ఏంటంటే వాత్సల్యము, అభిమానము, ప్రేమ లేకపోతే ఏంటంటే ఇవన్నీ చెప్తారు కదా, ఆప్యాయత, అనురాగం అని చెప్పేసి. ఇవన్నిటికీ ప్రతిదానికి ఒక రిస్ట్రిక్షన్ ఉంది. వాత్సల్యం అంటే పెద్దవాళ్ళు చిన్నవాళ్ళ మీద మాత్రమే చూపించదని వాత్సల్యం అంటారు. మనం తాతగారి మీద, బొమ్మ మీద వాత్సల్యం చూపించాం, గౌరవం చూపిస్తాం. అది ఆప్యాయత అంటే ఏంటంటే అయిన వాళ్ళ మధ్య ఉంటుంది. మన ఏ చిరంజీవి మీదో, సినిమా యాక్టర్ మీదో, క్రికెట్ ప్లేయర్ ప్రైజ్ మీదో మనకి
ఆప్యాయత ఉండదు. ఆప్యాయత అంటే అయిన వాళ్ళ మధ్య మాత్రమే ఉండేది ఆప్యాయత అంటారు. వాళ్ళ మీద అభిమానం ఉంటుంది. అభిమానం అంటే వాళ్ళలో ఏదో మెరిట్ కనుక్కొని ఆ మెరిట్ని మనం ప్రోత్సహిస్తూ దాన్ని ఇంప్రెస్ అయ్యి మనం చూసేదాన్ని అభిమానం అంటారు. వాళ్ళకి మనకి రిలేషన్ ఏమి ఉండదు. వాళ్ళ చిన్న పెద్ద సంబంధం లేదు. చిన్నవాడి మీద అభిమానం ఉండొచ్చు, వాడు ఇంటెలిజెంట్ అయితే పెద్దవాడి మీద అభిమానం ఉండొచ్చు. వాడితో మనకి రిలేషన్ లేకుండా వాడి విద్వత్తును చూసి గౌరవించేదాన్ని అభిమానం అంటారు. మరి ప్రేమ చెప్తాను అదే. వాత్సల్యం అయిపోయింది అయిపోయింది కదా. ఇప్పుడు పిన్నవాళ్ళ మీద చూపిస్తే ఆప్యాయత అయిపోయింది, అభిమానం అయిపోయింది. అనురాగం అంటే ఏంటంటే భార్యాభర్తల మధ్య, ప్రేమికుల మధ్య ఉండేటువంటి బంధాన్ని అనురాగ బంధము అంటారు, రాగబంధం అంటారు దాన్ని. అలా ఉంది. ఇకపోతే ఈ ప్రేమ అనేది ఏంటంటే ఏజ్కి కానీ, రిలేషన్కి కానీ, వాడి విద్వత్తుకు కానీ, అర్థమైందా, చిన్న పెద్దలతో కానీ, అయినవాడు దూరం వాడితో కానీ దేంతో సంబంధం లేకుండా, ప్రేయసి ప్రేమికుల సంబంధం అది కూడా లేకుండా, ప్రేమ అనేది ఏంటంటే మనకి విశ్వైకమైనటువంటి భగవంతుడు మనం చూపించేది ప్రేమ. చాలా మంది అంటే ఈ అనురాగాన్నేమో జెండర్ మీద ఉండేదేమో అది తీసేసేసి ఈ భగవంతుడు భక్తుల మీద చూపించే ఈ ప్రేమను వచ్చేసి ఏంటంటే సామాన్య మనుషులకు అన్వయించేసి పెడతారు. ఈ ప్రేమకి రిస్ట్రిక్షన్స్ ఏమీ లేని ప్రేమ. అది ఎలా తీసుకున్నాము ఇక్కడ మీ కామ్యకం అని చెప్పేది ఏంటంటే ఈ కామ్యకము కామము అంటే ఏంటంటే ధర్మము, అర్థము, కామము, మోక్షము 4 చెప్పారు. చతుర్విధ పురుషార్థాలు అంటారు ధార్మికంగా. వాటిని చతుర్విధ పురుషార్థాలు అంటే ధర్మార్థ కామ్య మోక్షములు అంటారు. ఇందులో కామ్యకము మీన్స్ ఏంటంటే కోరిక, మీన్స్ ఏంటంటే అంబిషన్ అనొచ్చు లేదా ఇష్టం అనొచ్చు. అంటే కామ్యక కర్మలు, పారమార్థిక కర్మలు అని 2 ఉన్నాయి. పారమార్థికం అంటే మన కేవలం మోక్షం కోసం, భగవత్ అనుగ్రహం కోసం చేసేది పారమార్థిక కర్మ. కామ్యకములు అంటే మన క్షేమ, స్థైర్య, విజయ, అభయ, ఆయురారోగ్య, ఐశ్వర్యాభివృద్ధి అంటే ఇవన్నీ కోరికలు. ఇవన్నీ కూడా నెరవేరటం కోసం చేసేది కామ్యకము. ఇందులో ఏంటంటే మన వంశాభివృద్ధి కోసము, లేకపోతే మన దేంట్లో విజయం కోసము, లేకపోతే పిల్లల చదువు కోసము, వివాహం కోసము, ధర్మబద్ధమైనటువంటి కోరిక. మళ్ళీ కామ్యకంలో కూడా ఏంటంటే అధర్మబద్ధమైనది కాకుండా ధర్మబద్ధమైన కోరిక ఏదైతే ఉందో వాటిని కామ్యకములు అని నామకరణం చేయాలి. అందుకని కామద ఏకాదశి అంటారు. అట్లాగే ఇప్పుడు పిల్లలు బాగా ఎదగట్లేదండి, ఏదో వాడు నలతగా ఉంటున్నాడు, ఏం చెప్పినా వింటలేదు, మాట వింటలేదు, వాడు బాగా వృద్ధిలోకి అనుకున్నంత గ్రోత్ రావట్లేదు, అచీవ్ కావట్లేదు పిల్లాడు అన్నప్పుడు మీకు ఈ గాయత్రి మంత్రం అల్టిమేట్గా ఎలా చెప్పిన ఏకాదశి చెప్పాము, మీరు దేనికైనా అన్ని మంత్రాల్లో కింద ఉత్కృష్టమైన మంత్రం విష్ణు సహస్రనామం అని చెప్తుంటాం. విష్ణు సహస్రనామము రోజు గనక పారాయణ చేస్తే ఇట్ ఈస్ అల్టిమేట్. చేయాల్సిన అవసరం లేదు. దాంట్లో స్పెసిఫిక్ గా ఈ కామద ఏకాదశి రోజు ఏం చేసుకోవచ్చు అంటే ప్రాగ్వంశో వంశవర్ధన అంటే వంశవృద్ధి కోసము, నా తరాలు, నా పిల్లలు, నా తరతరాలు వృద్ధిలోకి, అభివృద్ధిలోకి రావటం కోసం చేసేటువంటి మంత్రము అంటారు. దీనిలో 2 పద్ధతులు ఉన్నాయి. ఇవేంటంటే ఆ మంత్రాన్నే తీసుకుని ఓము నమః తీసుకుని చేయటము ఒక పద్ధతి. అలా కాకుండా విశ్వం విష్ణుర్వష అనుష్టప్ ఛందస్సులో ఉంటుంది విష్ణు సహస్రనామం. ఈ అనుష్టప్ ఛందస్సులో మీరు 8, 8, 8, 8, 24 అక్షరాలు ఒక శ్లోకం ఉంటుంది. మీరు ప్రతి శ్లోకానికి మధ్యలో సంపుటీకరణ చేసుకుని ప్రాగ్వంశో వంశవర్ధన అంటే ఎలా అండి, ఇప్పుడు విశ్వం విష్ణుర్వషట్కారో భూత భవ్య భవత్ప్రభుః ప్రాగ్వంశో వంశ 2 అయిపోవాలి. 2 చేయాలంటే 8, 8, 8, 8, 24 విశ్వం విష్ణుర్వషట్కారో భూత భవ్య భవత్ప్రభుః భూత పృథ్భావో భూతాత్మ భూత భావనః ప్రాగ్వంశో వంశవర్ధన. అంతేనా? అలా చేసుకో. రైట్. మళ్ళీ ఇంకొక శ్లోకం అలా చేసుకో. బాగుంది. వీటికి కూడా ఏంటంటే మనకి ఇవి 12 అనేది 12 నెలలకి, 12 పౌర్ణములకి, 12 అమావాస్యలకి 24 అనేది అదొక లెక్క. అందుకని గడియారంలో 12 వస్తే మామూలుగా 10 రావచ్చు, 20 రావచ్చు. గడియారంలో 12 ఎందుకు పెట్టారు? మనకి శాస్త్రంలో ఉంది. అద్భుతం, అద్భుతం. సో అలాగే ఈ ఏకాదశి నాడు ఉపవసిస్తూ ఎలాగో ఈ విష్ణు సహస్రనామాన్ని సంపుటీకరణ చేసుకునే కనుక చేస్తే వంశవృద్ధి కోసము ఈ ఏకాదశి ఉపయోగపడుతుంది అని చెప్పేసి ప్రాశస్తంగా చెప్పడం. అంటే మొదటి సంవత్సరంలో మొదటి వచ్చే ఏకాదశి. అయితే ఈ వంశవృద్ధి కాదు, పిల్లల కోసం కాదు, వేరే కోరికలు, రకరకాల కోరికలు ఉంటాయి. ఐశ్వర్యం కావాలనో, లేకపోతే ఇల్లు కావాలనో, ఉద్యోగం కావాలనో. ఇప్పుడు కామద ఏకాదశి అంటే కామ్యం ఏదైనా ధర్మబద్ధమైన కామ్యం.
వేరే కామ్యాలు అయితే ఏం చేసుకోవాలి? ధర్మబద్ధమైన వాటికి కూడా అదే సంకల్పం చెప్పుకోవాలమ్మా. ఏదైనా ఉమ్. సరే స్వామి నాకు కామ్యకము ఇది కావాలి. ఇష్టి అంటారు కదా. ఇష్టి ఇష్టి. అంటే కామ్యకం చెప్పేటప్పుడు సంకల్పంలో నేను ఈ కార్యక్రమం కోసం చేస్తున్నాను అని భగవత్ అర్పణగా నమస్కారం పెట్టుకుని గనక మనం ఏ స్తోత్రం కానీ జపం కానీ చేసినప్పుడు అది మోక్షకారకంగా ఏ కోరిక లేకుండా చేసి అంటే ప్రతిరోజు పూజ చేసుకుంటూ ఏ కోరిక లేకుండా చేస్తే అది మోక్షానికి ఉపయోగపడుతుంది. మీకు పర్టికులర్గా ఒక పర్పస్ కోసం చేయాలంటే గాలి విశ్వమంతా ఉంటుంది. పర్టికులర్గా ఒక బెలూన్లోకో ఒక మన సైకిల్ ట్యూబ్లోకో ఊదుకుంటే అది ఆ పర్పస్ కోసం మాత్రం విశ్వమంతా Utilize వ్యాపించేటటువంటి గాలి అక్కడ ఉపయోగపడుతుంది. Correct. ఒక ఆక్సిజన్ సిలిండర్లోకి ఎక్కించుకుంటే కేవలం ఆ పేషెంట్ని రక్షించడానికి అది ఉపయోగపడుతుంది. విశ్వమంతా వ్యాప్తంగా లేదా అంటే పరమాత్మ ఉన్నాడు. మన వాళ్ళందరికీ తీరాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, స్థితికారకుడైన విష్ణువు అనుగ్రహం ప్రతి ఒక్కరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో వెరీ మచ్ అండి. నమస్తే.